ఏపీలో పొత్తుల రాజకీయం కుతకుతలాడుతోంది. ఓవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా జట్టుకట్టాయి. సింహం సింగిల్గానే వస్తుందని సీఎం జగన్ దూసుకుపోతున్నారు. కానీ ఓటమి మాత్రం ఫ్యాను పార్టీ కంటే ప్రచారంలో కాస్త వెనకబడిపోయిందనే చెప్పాలి. ఇక ఒక్క చంద్రబాబు మినహా మిగతా నేతల ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఇంతకీ కూటమి నేతల ఓవర్ కాన్ఫిడెన్స్ వారి కొంప ముంచుతుందా? ఫ్యాన్ టాప్ గేర్లోకి జోరు పెంచనుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో అభివృద్ధి వర్సెస్ సంక్షేమం. వైసీపీ కూటమిపై కూటమి నేతల ఓవర్ కాన్ఫిడెన్స్. గ్రౌండ్ వర్క్తో దెబ్బ కొడుతున్న సీఎం జగన్. ప్రచారంలో వెనుకబడిన కూటమి నేతలు. ప్రచారంలో టాప్ గేర్లో ఫ్యాను బాస్. టార్గెట్ తక్కువతోనే వైసీపీ బాస్ ప్రణాళికలు. ఆంధ్రప్రదేశ్లోని ఈసారి ఏ పార్టీ గెలుస్తుందని ఆసక్తి దేశమంతటా నెలకొంది. కేవలం సంక్షేమ పథకాలే నమ్ముకున్న జగన్ ప్రభుత్వాన్ని జనం మళ్లీ గెలిపిస్తారా, లేదంటే ఓడిస్తారనే ఆసక్తి అందరిలో ఉంది. నిజం చెప్పాలంటే అభివృద్ధి వర్సెస్ సంక్షేమం అనే విషయంలో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందా అని ఇతర రాష్ట్రాల్లోని పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. జగన్ మళ్లీ గెలిస్తే ప్రజలు ప్రత్యక్ష నగదు లబ్ధి కలిగించే సంక్షేమ పథకాలకే ఓటు వేశారన్న ఉద్దేశంతో ఇతర రాష్ట్రంలోని పార్టీలు కూడా అదే మార్గం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ జగన్ను కనుక జనం ఓడిస్తే అభివృద్ధి లేని సంక్షేమానికి జనామోదం ఉండదని అర్థం చేసుకుంటారు. మరోవైపు ఏపీలోని ప్రధాన పార్టీలో ఒకటైన టీడీపీ ఎన్డీఏలో చేరడం కూడా అక్కడి ఎన్నికలపై ఆసక్తికి ఒక కారణంగా చెప్పవచ్చు. నాలుగు 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి ఏపీ నుంచి సొంతంగా ఎన్ని సీట్లు వస్తాయి, టీడీపీ వల్ల ఎన్ని యాడవుతాయన్న ఆసక్తి కూడా ఉంది. ఇలాంటి ఆసక్తికర విషయాలతో దేశం దృష్టి ఇప్పుడు ఏపీ ఎన్నికలపై ఉంది. ఏపీలో కూటమి కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రచారం మాత్రం ప్రజల్లో ఏమాత్రం ఆసక్తిని పెంచలేకపోతుంది. నిజం చెప్పాలంటే వారి ప్రచారం ఇంకా ఊపందుకోలేదనే అనుకోవాలి. చంద్రబాబు సభలు తప్ప పూర్తి స్థాయిలో కూటమి ప్రచారం కనిపించడం లేదు. చంద్రబాబు పవన్ కలిపి ఒకసారి, చంద్రబాబు పవన్ మోదీ కలిపి మరోసారి సభలు నిర్వహించారు. అంతేకాని నియోజకవర్గ స్థాయిలో ఈ మూడు పార్టీలు కలిసికట్టుగా సాగుతున్న దృశ్యాలు అన్ని చోట్ల ఇంకా కనిపించడం లేదు. ముఖ్యంగా టీడీపీలో టికెట్ల విషయంలో కొన్ని చోట్ల అసంతృప్తులు ఉండటం, కొన్ని జిల్లాలో జనసేనకు సీట్లు లేకపోవడం, జనసేన అభ్యర్థులకు అసంతృప్తి, బీజేపీ అభ్యర్థులు గెలుపుపై చాలా నియోజకవర్గాల్లో సందిగ్ధాలు కొనసాగుతున్నాయి. జనసేన, బీజేపీలు కలిసికట్టుగా కనిపిస్తూ ఉన్న టీడీపీ విషయానికి వచ్చేసరికి ఆ రెండు పార్టీల నుంచి చాలా నియోజకవర్గాలు కొందరు నేతల్లో కూటమి స్ఫూర్తి కనిపించడం లేదు. జనసేనకు తగిన సీట్లు కేటాయించలేదన్న అసంతృప్తి ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో అలాంటి నేతల నుంచి టీడీపీ అభ్యర్థులకు ఇంకా పూర్తి స్థాయి సహకారం దొరకడం లేదు.
మరోవైపు బీజేపీలో అసలు పొత్తుల ఉత్సాహమే కనిపించడం లేదు. ఎద్దు ఎండకు లాగితే దున్న నీడకు లాగుతున్నట్లుగా ఉంది ఆ పార్టీ నేతల తీరు. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావు వంటి సీనియర్ నేతలు సైలెంట్గా ఉంటున్నారు. జీవీఎల్ విశాఖ లోక్సభ సీటును ఆశించినప్పటికీ అక్కడ టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు. దీంతో ఆయన అలక పాన్పునెక్కారు. అలాగే ఏపీ బీజేపీ నేతలు ఇప్పటికీ ఎలక్షన్లు ఇంకా రాలేదన్నట్లుగానే ఉన్నారు. ఇంకా కేంద్రంలో మోదీ, అమిత్ షాల కార్యక్రమాలను, వారి పర్యటనలు ఇంకా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ ఏపీలో ఎన్నికల గురించి ఏమాత్రం ట్వీట్ చేయడం లేదు. ఇంకా చెప్పాలంటే టీడీపీతో పొత్తులో ఉన్నా కూడా పాలక వైసీపీని పల్లెత్తి మాట అనటం లేదు. సింగిల్ విమర్శ కూడా చేయటం లేదు. పొత్తులోని 3 పార్టీల తీరు అలా ఉంటే పాలక వైసీపీ మాత్రం 175కి 175 సీట్లకు అభ్యర్థులు ప్రకటించేసి క్షేత్రస్థాయిలో ప్రచారం స్పీడ్ పెంచింది. ఎలక్షన్లో ఏం కావాలో అన్నీ రెడీ చేసుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో వైసీపీ హోర్డింగులే కనిపిస్తున్నాయి. టీడీపీ హోర్డింగులు అందులో సగం కూడా కనిపించడం లేదు. ఇక జనసేన, బీజేపీ సంగతి చెప్పనవసరం లేదు. దీంతో ప్రచారంలో టీడీపీ వెనుకబడుతుందన్న మాట వినిపిస్తోంది. పొత్తులో ఉన్న జనసేన, బీజేపీలకు చురుకు పుట్టించి అంతా కలిసికట్టుగా జనం దగ్గరకు వీలైనంత వేగంగా వెళ్లాల్సిన అవసరం టీడీపీకి ఉంది. అంతేకాని ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి వైసీపీ ఓటమి ఖాయమని ఓవర్ కాన్ఫిడెన్స్ ఇలాగే కొనసాగితే టీడీపీ దెబ్బతినడం ఖాయం. జనసేన, బీజేపీకి వచ్చే నష్టమేమీ లేదు, కానీ టీడీపీ మాత్రం భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చంద్రబాబు ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో ప్రచారం ఎలా ఉందన్న విషయంలో దృష్టి పెట్టి ఎలక్షన్లకు వెళ్లాల్సిన ఉంది. ఇకనైనా కూటమి భాగస్వాములు మేలుకుంటారో లేదో వేచి చూడాలి మరి.